హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నుంచి ఇంకొన్ని ఈవీఎస్ క్వశ్చన్స్ అండి. వరైజా సటైవా అనే శాస్త్రీయ నామం గల వరిని పండించే ప్రదేశము. ఆన్సర్ ఈస్ ఆసియా. వరైజా సటైవా ఇండికా రకం వరి ఎక్కడ ప్రజాదరణ పొందింది? ఆన్సర్ ఈస్ ఇండియా. కలుపు మొక్కలు సాగు మొక్కలతో ఈ క్రింది అంశాలలో పోటీ పడతాయి. పైవన్నీ అట: నేల, నీరు, పోషక పదార్థాలు. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం గల ప్రదేశం మనీలా. ఆన్సర్ ఈస్ మనీలా. ఈ క్రింది వాటిలో వన్యజాతి మొక్కలను గుర్తించుము. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్: సుబాబుల్, తుమ్మ, తామర, ఉమ్మెత్త. వరి పంటలో మెరుగుపరచబడిన లక్షణం. ఆన్సర్ ఈజ్ 1 ABC. ఏ పంట దిగుబడి కాలంలో తగ్గుదల. బి అధిక దిగుబడి. సి పోషక పదార్థాలు పెరుగుదల. ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాలలో ప్రస్తుతం విస్తరించి ఉన్న వన్యజాతి వరి రకాల సంఖ్య 18. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న వరి వంగడాల సంఖ్య సుమారుగా థర్డ్ వన్ 1300 అట. వరైజా సటైవా ఈ క్రింది దేశంలో వన్యజాతి మొక్కగా ఉండేది. పైవన్నీ: ఇండియా, చైనా, బర్మా, థాయిలాండ్, వియత్నాం. వన్యజాతి మొక్కలకు ప్రత్యేకంగా ఉండే లక్షణం. ఇవి పైవన్నీ అట: ఆమ్ల నేలలు పొడి వాతావరణంలో పెరుగుతాయి, జలమయ నేలల్లో కూడా పెరుగుతాయి, రక్షణకై ముళ్ళను, విషమయమైన తిన సంఖ్యంగాని పదార్థాలను ఏర్పరచును. విషమయమైన ఆన్సర్ ఈస్ పైవన్నీ. పాసిఫ్లోరా, బిల్బెర్జియా అనేవి ఏ రకాలు? పూలు. చెట్లకు చెదలు పట్టకుండా ఏమి పూస్తారు? డాంబర్. పర్యావరణ పరిరక్షణలో తోడ్పడిన విద్యార్థులకు ఇచ్చే అవార్డు. వనప్రేమి. ఐక్యరాజ్య సమితిచే శతాబ్ద వృక్షంగా ప్రకటించబడిన వృక్షం. వేప. కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థం ఏర్పడుతుందని నిరూపించుటకు చేయు పరీక్ష. అయోడిన్ పరీక్ష. సౌరశక్తికి సంబంధించగల ఏకైక వర్ణద్రవ్య అణువులు. పత్రహరితము. పత్రహరిత అణువు ఉత్పత్తికి తోడ్పడే మూలకము. ఇనుము. ఆన్సర్ ఈస్ ఇనుము. కిరణజన్య సంయోగ క్రియ ఏ కాంతిలో అధికంగా జరుగును? ఎరుపు. వేరు పీడనాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ ఈస్ స్టీఫెన్ హెల్స్. అధిక ఆక్సిజన్ గాఢతలో కిరణజన్య సంయోగ క్రియ రేటు నిరోధించబడుతుందని గమనించిన శాస్త్రవేత్త. వాల్బర్గ్. దృశ్యకాంతి తరంగదైర్ఘ్యం. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 400-700 nm. మొక్కలలో వాయు
వినిమయం జరిగే లాభాలు 3 1 అండ్ 2 అట. పత్ర రంధ్రాలు, లెంటి కణాలు. బంగారు తీగగా పిలువబడే మొక్క కస్క్యూట. హస్టోరియా అనేది వేరు. ఫస్ట్ వన్ వేరు. లైకెన్లలో భాగస్వాములు. థర్డ్ వన్ శైవలం, శిలీంధ్రం. తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు. సూక్ష్మ పోషకాలు. కుళ్ళిన పదార్థాలపై పెరిగే మొక్కలు. పూతికాహారులు. మొక్కలలో జరిగే వాయు వినిమయాన్ని వివరించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హెల్స్. మొక్కల్లో వాయు మార్పిడి జరిగే ప్రదేశము. పత్రరంధ్రాలు. లైకెన్లలో జీవన విధానం. సహజీవనం. మొక్కల ఆహార కర్మాగారం. ఆకులు. కర్బన స్థాపనకు అవసరమయ్యే శక్తి ఈ దశలో తయారవుతుంది. కాంతి చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదల అవుతుందని తెలిపినవారు రాబర్ట్ హిల్. ఈ క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని 21. సో ఆన్సర్ ఈజ్ 1 అండి. మీరు ఇంకోసారి చూసుకోండి. ఇదిగోండి జతపరచము. 5th వన్ లైకెన్స్, వాయు రంధ్రాలు ఇక్కడ ఉంది. ఇగో 4th ఇక్కడ ఉంది చూడండి. అయోడిన్, ఆక్సిజన్, బాష్పోత్సకం, బంగారు తీగ, సహజీవనం, పరాన్నజీవి, కిరణజన్య సంయోగ క్రియ, పిండి పదార్థం. సో ఇంకోసారి చూసుకోండి. ఇదిగోండి. ఈ క్రింది వాటిలో మొక్కలు పుష్పించడానికి రాత్రి కాల సమయానికి ప్రభావం ఏమాత్రము ఉండదు. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ సోయా చిక్కుడు. దీర్ఘకాలిక పంటలకు ఉదాహరణ జొన్న. నాగలితో దున్నినప్పుడు ఏ ఆకారంలో చాళ్ళు ఏర్పడతాయి? థర్డ్ వన్ వి ఆకారము. విత్తనాలను ఎప్పుడు రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు? నాటే ముందు. మొదటి వరి పంట రైతులు ఎవరికి పెడతారు? పిచ్చుకలు. వేరుశెనగలో వచ్చే శిలీంధ్ర వ్యాధి టిక్కా తెగులు. కలుపు మొక్కలకు ద్విదళ బీజాలలో నిర్మూలించుటకు ఉపయోగించే రసాయనం పేరు? ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. పంట నుండి గింజలను సేకరించుటకు ఏమంటారు? వంట నూర్పిల్లు. దీర్ఘకాలిక పంటలు పండించడానికి ఎన్ని రోజుల కన్నా ఎక్కువ సమయం పడుతుంది? 180 రోజులు. క్రింది వాటిలో దీర్ఘకాలిక పంట కానిది మినుములు. క్రింది వానిలో స్వల్పకాలిక పంట ఏది?
ఒకటి రెండు అట. ఆన్సర్ ఈజ్ 1 2 అంటే పెసలు మినుములు. స్వల్పకాలిక తక్కువ టైందేమో పెసలు మినుములు. స్వల్పకాలిక పంటలు పండడానికి ఇంతకన్నా తక్కువ సమయం పడుతుంది, 100 రోజులు. అరబిక్ భాషలో ఖరీఫ్ అనగా వర్షం. ఈ క్రింది వారిలో ఖరీఫ్ కాలము జూన్ అక్టోబర్. ఈ క్రింది వానిలో విశ్వధాన్యపు పంట వరి. విశ్వధాన్యపు పంట వరి. తొందరగా చెడిపోయి రంగు మారిపోయే పంటలను ఉత్పత్తులను ఎక్కడ భద్రపరుస్తారు? శీతల గిడ్డంగులు. 2 దీన్ని ఏమంటారు? డి. 2 మైనస్ అంటారు, దీన్ని ఏమంటారు? 4. డి ఒక 17వది. ఆన్సర్ ఈస్ 2 అండి. ద్విదళ బీజ కలుపు నాశిని. నీటిని మొక్కలను పొదుపుగా అందించే పద్ధతి. పైవన్నీ అట. మన దేశానికి ఆస్ట్రేలియా నుండి గోధుమలతో దిగుమతి చేయబడిన కలుపు మొక్క వయ్యారి భామ. ఏ రసాయన పదార్థము ఆహారపు గొలుసులోకి ప్రవేశించి పక్షుల గ్రుడ్లు పగిలిపోవడానికి కారణమవుతుంది? DDT అట. డైఇథైల్ M45 అనేది ఒక కీటకనాశిని. ఆసియాలో పండించే వరి రకం వరైజా సటైనా. సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తక రచయిత రేచల్ కార్సన్. కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగపడేది మడ్లగొర్రు. రైతులకు మంచి విత్తనాలు అందించే సంస్థ. సెకండ్ వన్ NSDC. టిక్కా తెగులు ఈ పంటలో కనిపించును. వేరుశెనగ. ప్రపంచంలోని వరిని అధిక విస్తీర్ణంలో పండించే దేశం భారత్. పంట నూర్పిల్లప్పుడు వచ్చే పండుగ. 1 2 ఓనం సంక్రాంతి అట. 1 2 ఆన్సర్ ఈజ్ ఓనం సంక్రాంతి. ఏరువాక పండుగలో ఒకటది వ్యవసాయ పనులు మొదలు పెడతారు. సోనా రకం బియ్యం ఈ జిల్లాలో ఎక్కువగా పండుతాయి. కర్నూలు. అరబిక్ భాషలో రబీ అనగా చలి. రబీ చలి. 1 హెక్టారుకు వరి దిగుబడి అధికంగా ఉన్న దేశం జపాన్. స్ప్రింక్లర్ ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి పీడనం. అమృతసారి, బంగారు తీగ, కొల్లేటి కుసుమ, పొట్టి బాసంగి ఏ సాంప్రదాయ వంట రకాలు? వరి. స్త్రీ వరి సాగులో
SRI అనగా ఒకటట ఇది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. గోధుమ పంట పండే కాలం రబీ. క్రిమి సంహారక మందు తయారు చేయడానికి ఉపయోగపడే మొక్క వేప. నేలను చదును చేయడానికి దీనిని ఉపయోగిస్తారు చదును పలక. ఈ క్రింది వానిలో స్థూల పోషకం కానిది కాల్షియం. జంతు రాజ్యంలో అతిపెద్ద పరిమాణం కలది నీటి తిమింగలం అట. నీటి తిమింగలం కావచ్చు అది. జంతువులు 600 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన కాలం 1. ఆన్సర్ ఈజ్ 1 ప్రీకేంబ్రియన్ కాలం. అతి ధ్వనులను ఉపయోగించి వినికిడిని గ్రహించే క్షీరదం గబ్బిలం. ప్రస్తుతం భూమిపై ఎన్ని క్షీరద జాతులు ఉన్నాయి? 5400. చీమలు హనీ డ్యూ కోసం వేటిని పెంచుతాయి? ఎఫిడ్స్. చిరుత ఏ కుటుంబానికి చెందుతుంది? పిల్లి. ఈ క్రింది వానిలో నెమరు వేయు జంతువు కానిది ఆవు, గేదె, వంటె. పంది కాదు. ఈ క్రింది వానిలో మాంసాహారి కానిది జింక. ఈ క్రింది వానిలో ఎగరలేని పక్షి ఆస్ట్రిచ్. ఎగరడాట. పెంగ్విన్ కూడా ఎగరదు కదా మరి. చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి దీనికి ఆన్సర్. నాకు తెలిసినంత మట్టుకు, నేను బుక్ చదవలేదు, పెంగ్విన్ కూడా ఎగరదు కదా, మరి ఆస్ట్రిచ్ కూడా ఎగరదు. చూడండి, ఈ క్రింది వానిలో నిశాచరజీవి కానిది సీతాకోకచిలక. జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరించారు? 6. పక్షులు ఎన్ని సంవత్సరాల క్రితం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి ఉద్భవించాయి? 3. 150. ఈ క్రింది వానిలో సరి అయినది? 3rd one ABC అన్నీ కరెక్టేనట. ఈ క్రింది వానిలో స్థానబద్ధ జీవులు ఏవి? స్పంజికలు. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటిపూట వేడి నుంచి తప్పించుకొనుటకు అవి బోరియల్లో నివసిస్తాయి. పై వాటిలో సరి అయినవి? 3rd one AB కరెక్ట్ అట. సో AB 2 కరెక్టేనట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ చేత్తో స్టాండ్ తీసుకురాలేదండి నేను, వేరే చోటు దగ్గర బుక్స్లో చూసి చేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.